హాయ్ అండి. హలో సత్య అఫీషియల్ ఛానల్కి స్వాగతమే. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు విషయం చెప్పాలండి. నేను నైట్ ఒక వీడియో పెట్టాను. ఆస్ట్రేలియాలో మెట్రో ట్రైన్ ఇన్ఫర్మేషన్ అని షార్ట్ వీడియో అనమాట. ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో చూసే వల్ల ఎవరైనా ఆ షార్ట్ వీడియో కానీ చూడలేదనుకో, అలా నా ఛానల్లోకి వెళ్ళి ఇలా ఒక క్లిక్ ఇచ్చి ఆ షార్ట్ వీడియో మీద తప్పకుండా చూసేయండి. ఆ వీడియో కనుక మంచిగా ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లేడీస్కి ఇంకా షాపింగ్ అంటే పిచ్చి కదా. మా ఆయన బుర్రని ఒకటే తిన్నానమాట వీక్ అంతా. తీసుకెళ్ళని సర్లే ఇంక ఏడ్చిన చాలే తీసుకెళ్తానులే అని తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటో ఈ బట్టలు ఏంటో ఈ అవతారాలు అంటే ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కటి కూడా స్లీవ్స్ ఉన్న డ్రెస్ కనబడలేదు. పోనీ ఉందా అంటే వెనకాలంతా ఓపెనే. సర్లే ఒక ట్రైల్ వేద్దామని చూసాం. అలా తీసుకుని ఇలా మెడలో వేసుకుని చూసాను, చాలా చండాలంగా ఉంది కదా. అందుకే మళ్ళీ తీసి అక్కడే పెట్టేశాను అనమాట. ఈ మనకు సెట్ అవ్వని సరేలే ఒక లుక్ వేద్దామని అలా చూస్తే వెళ్ళిపోయాను. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ మన ఇండియన్ వేర్లో ఉన్న అందం ఈ ఫారెన్ డ్రెస్లో రాదని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు చెప్పండి. కాకపోతే ఈ ఫారెన్ కల్చర్ అంతే, మనం అంతా కప్పుకొని తిరుగుతాం, వీళ్ళు కొంచెం మాత్రమే కప్పుకొని తిరుగుతారనమాట. సో అలా నా షాపింగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నా. కొనేది ఏం లేదు కానీ చూసేది ఎక్కువ అనమాట. సరే ఒక వీడియో తీసి ఇక్కడ షాపింగ్ ఎలా ఉంటుందో అని చూపెడదామని నేను వీడియో తీశాను. నా వెనకాల నా బుడ్డిది కూడా తెగ తిరుగుతూ ఉంది చూసారా. ఇప్పుడు వచ్చేసి ఇది లేడీస్ వేర్ అనమాట. మొత్తం అన్నీ స్లీవ్లెస్సే, మనకి ఏది పని చేయదు. అందుకని అలా ముందుకెళ్ళిపోయాను. ఇక్కడ కొన్ని స్లీవ్స్ ఉన్నాయి, దొరికినాయండి. టాప్స్ అయితే టాప్స్ స్లీవ్స్ ఉన్నాయి, మంచి లెంత్ ఉంది. కానీ ఒకటే మిస్టేక్ ఏంటంటే వెనకాల మనం బియ్యం జరుగుతాం కదా, చేట అంత ఓపెన్ ఉందన్నమాట. అదిగో తీసాము చూసారా. అలా వేసుకుంటే మన వల్ల అవ్వదు ఇక్కడ. అందుకనేసి మళ్ళీ చెప్పను అక్కడే పెట్టేశాను. ఇంకెక్కడేవో కిరీటాలు కనిపించినాయి. సరే కదా పెట్టుకుని చూద్దామని ట్రైల్ వేస్తున్నాను అనమాట. ఈలోపు షాప్ వంట వచ్చింది. మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగింది. నేనేదో అయిపోయింది అనుకుని భయపడిపోయి అక్కడే పెట్టేశాను. మళ్ళీ నా కూతురు ఒకసారి చూద్దామంటే దాని దగ్గర తీసుకెళ్ళాను అనమాట. చూడడం అయితే చూసింది. అక్కడ కనిపించి ఇవన్నీ డ్రెస్సుల మీద వేసుకోవడానికి, మీరు తప్పుగా అనుకోకండి. ఇంకా ఏమన్నా కొత్తగా ఉంటాయేమో షాప్ అంతా వెతుకుతున్నాను అనమాట. అక్కడ ఏం కనబడలేదు. ఈలోపు మా బుడ్డి దానికి కాళ్ళు లాగేసి అమ్మ ఎత్తుకుంటావా లేదా అని నా బుర్ర తిన్నది. ఎక్కడికి వెళ్ళినా ఈ బాధ మాత్రం తప్పదండి. అందుకే దీనికోసం స్ట్రాలర్ తీసుకున్నాం. ఇంకా ఎత్తుకుని ఓపిక లేదు. తన చేతిలో పెన్సిల్స్ ఉన్నాయి చూసారా, అది నా ఫ్రెండ్ షాపింగ్ చేసుకుంటే తన దగ్గర తీసేసుకుంది అనమాట. నా ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేసి ఇండియాకి వెళ్తున్నారు నెక్స్ట్ మంత్. అందుకని మరి షాపింగ్ చేయాలి కదా, ఒక్కొక్కటి తీసుకుంటుంది అనమాట. ఇవి వచ్చేసి కొలాలా కంగారూస్ ఫేమస్ అనమాట ఇక్కడ. అవన్నీ మ్యాగ్నెట్స్, మన ఫ్రిడ్జ్కి పెట్టుకోవచ్చు. నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. చూసారా ఇవంతా ఇక్కడ చాలా బాగున్నాయి. వచ్చేసి ఒకటి $2 అంట. $2 అంటే ₹100 అనమాట. ఇది చూసారా షోపీస్ అనమాట. ఇది వచ్చేసి $5, $250 అనమాట. చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే ఈ పట్టుకెళ్ళడం చాలా కష్టమేనండి. ఎందుకంటే మనం పట్టుకెళ్ళేలోపు అక్కడికి వచ్చేలోపు పగిలిపోతాయి అనమాట. ఇవన్నీ బ్యాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మామూలుగా అయితే ఒకటి $5, ఇప్పుడు 3 బ్యాగ్స్ $10 ఏదో అనుకుంటా, సరిగా చూడలేదు. ఇవన్నీ పౌచులు, చిన్న బ్యాగ్స్. ఇవి వచ్చి కీ చైన్లు అనమాట. మనం ఇలా సెట్ తీసుకోవచ్చు. అది సెట్ వచ్చేసి $5 అంటే $250 అనమాట. మంచి మోడల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇట్లా ప్లేట్స్ ఇవన్నీ సేమ్ మన ఇండియాలో లాగే అనమాట. షాపింగ్ అయితే చాలా బాగుంది. చూసారా కీ చైన్స్. ఇది మిర్రర్ అనమాట. మనం లేడీస్కి యూజ్ అవుతుంది బాగా, ఎందుకంటే దాని ముందే కదా ఎక్కువ ఉంటాం మనం రెడీ అయ్యేటప్పుడు. ఈ మిర్రర్ వచ్చి $5. సో అలా షాపింగ్ మొత్తం ఒక్కొక్కలా లుక్ వేస్తూ ఉన్నాము. ఈ లోపు టీషర్ట్స్ కనిపించాయండి, జెంట్స్ టీషర్ట్స్. ఆ టీషర్ట్స్ ఎంత అనుకుంటున్నారు? ఒకటి $15 అంట, $20 అంటే ఇంచుమించు 1500, సారీ $1000, 500 ఒక టీషర్ట్. ఈలోపు ఫుడ్, మా ఆయనకి షాపింగ్ తిరిగి ఓపిక లేక ఒక దగ్గర సెటిల్ అయిపోయారు. ఆకలేస్తుందని తినడం స్టార్ట్ చేశారనమాట. నేను ఇంటి దగ్గరే పులిహోర చేశాను. ఈరోజు శనివారం కదా, నాన్ వెజ్ తినం మేము. ఇక్కడ కంపల్సరీ బయటకు వస్తే నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది, వెజ్ అయితే అస్సలు తినలేము. అందుకని నేను ఇంట్లో ముందే ప్లాన్ చేసి పులిహోర చేసాను. మా ఆయన ఆకలితో ఏం మాట్లాడలేకపోతున్నారు. సో ఇదండి షాపింగ్. చిన్న మ్యూజిక్ ఇస్తాను ఇక్కడ, చూసేయండి.
ఈ క్లిప్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం మామూలుగా మనం కొనుక్కుంటాం కదా హెయిర్ క్లిప్స్. నేనైతే 20 రూపాయలు 30 రూపాయలు కొంటానమాట. ఇక్కడ ఒక్కొక్కటే $3 $2 ఉంది. అంటే దాదాపు 100 రూపాయలు 150 రూపాయలు అనమాట. దీని బదులు అక్కడి నుంచి తెచ్చుకోవడం బెటర్. మనం వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఇన్ని క్లిప్లు పడేసుకుని వచ్చేయాలన్నమాట. అది లగేజ్ బ్యాగ్లో పడేసామనుకో మొత్తం ఇరిగిపోతాయి. సో అలా చూసి ఇలా పెట్టేసి ముందుకైతే వెళ్ళిపోయాను నేను. ఇక్కడ క్లిప్పులు, హెయిర్ బ్యాండ్లు, మిగతావన్నీ ఎంత అందంగా ఉన్నాయో, అన్ని మోడల్స్ ఉన్నాయో, రేట్లు కూడా అంత దారుణంగా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మెన్స్ క్యాప్స్ అండి. నేను వచ్చినప్పుడు మా ఆయనకి 100 రూపాయలు ఇటు తెచ్చాను. ఇక్కడ చూసారా $10 $15 అయ్యి 1000 రూపాయలే. కాకపోతే ఇక్కడ కరెన్సీకి ఇలాగనమాట. ఇవి మంచి మంచి బ్యాగ్స్, గిఫ్ట్స్ అన్నీ. ఇంక ఇలా $10 కంటే దాదాపు 500 అనమాట. ఇంక ఇవన్నీ పిల్లలకి వచ్చి బ్యాగ్స్, మంచి మంచి టాయ్స్, టెడ్డీ బేర్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొలాలాలు ఫేమస్ అనమాట. అలాగే కాంగరూస్ కూడా. ఇవి కీ చైన్లు, ఇలా మనం క్లిప్స్ టైపు. ఇదంతా సెట్ వచ్చేసి $5. 5 5 25 అంటే 250 రూపాయలు. కీ చైన్స్ చాలా బాగున్నాయి. నేను వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. ఈ యానిమల్ ఇక్కడ బాగా ఫేమస్. ఈ టాయ్స్, ఈ కీ చైన్లు, ఈ బొమ్మలన్నీ చూస్తుంటే కొనేయాలనిపించేస్తుంది. కానీ అంత డబ్బులు మన దగ్గర లేవు కదా. సైలెంట్గా చూసి వెళ్ళిపోవడం అనమాట. అంటే అస్తమాను సైలెంట్గా చూసి ఏమి వెళ్ళిపోనులేండి. కొనాలి. కాకపోతే ఇండియాకి వచ్చే ముందు కొందామని ఆగిపోయాను అనమాట. అందరికీ గిఫ్ట్స్ తీసుకెళ్ళాలి కదా. ఇది వచ్చేసి పెన్సిల్ బాక్స్ అంటే నా బుడ్డి దానికి ఎక్కడ లేని అన్నీ కనబడతాయి. ఎక్స్రే కళ్ళు వేసుకొని అది కావాలి ఇది కావాలంది. వెళ్ళేటప్పుడు కొంటానులేమ్మా అంటే ఊరుకుందనమాట. లోపు మా ఫ్రెండ్ షాపింగ్ కూడా అయిపోయింది. షాపింగ్ మాల్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటాయి. అలాగే వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ రింగ్స్ ఇవన్నీ. అలా వెళ్తూ ఉండగా ఇక్కడైతే మంచి క్యాప్స్ కనిపించినాయండి. చూసారా? ఆ క్యాప్ నెత్తి మీద పెట్టుకుని ఆ కింద తోకలు వచ్చాయి కదా, ఆ తోకలకి ఇట్లా మనం పుష్ చేస్తే ఆ క్యాప్ అలా చెవులు లెగుస్తాయి అనమాట. క్యాప్ భలే ఉంది. $20 అంటే 1000 రూపాయలు అనమాట. వెళ్ళేటప్పుడు ఒకటి తీసుకోవాలి మా పాపకి. చాలా నచ్చింది. పాపం కాంప్రమైజ్ చేస్తాను. వెళ్ళేటప్పుడు కొందాంలే అమ్మ ఊరుకోమ్మా అంటే ఊరుకుందనమాట. ఇంకా దానికి ఏమైనా నచ్చితేమో అని తెగ తిరిగేస్తూ ఉంది షాప్ అంతా. ఇంకా చూడడమే కదా, కొనేదేం లేదు కదా, నచ్చినట్టు చూసుకొని వదిలేసాను. ఇంకా మొత్తం షాప్ మొత్తం తిరిగేసింది. చూసారా ఎలా నొక్కుతుందో? ఆడపిల్లలేనండి. ఎంతసేపు టెలిఫోన్లు, మేకప్ కిట్లు, బొమ్మలు, ప్రిన్సెస్లు ఇవే అనమాట. ఇక్కడ వచ్చి మంచి మంచి చైన్లు కనిపిస్తున్నాయి. చూసారా? ఇవి కూడా క్యాంగరూస్, కొలాలాసే. అవే ఎక్కువ ఉంటాయి. ఇది ఒకటి $15. ఆ కిందది వచ్చేసి కింద చైన్లు వచ్చి $20, $16, ఇంచుమించు 1500 అలా అనమాట.
బుడ్డి దానికోసం నేను ఇంట్లో నుంచి కష్టపడి పులిహోర చేసుకుని వస్తే ఇది మాత్రం ఇక్కడ మంచిగా రొయ్యలు తింటుంది. అది కాలిపోతున్నా సరే తినేస్తుంది అనమాట. ఇక్కడ నాన్ వెజ్లో చాలా రకాలు దొరుకుతాయి కానీ వెజ్లో అసలు దొరకవన్నమాట. ఒకవేళ దొరికినా అది అసలు టేస్టే ఉండదు. అందుకనేసి ఇంకా నాన్ వెజ్ తింటున్నారు వీళ్ళు. ఇప్పుడు చూసిన వీడియో అంతా సిడ్నీలో హే మార్కెట్, పాడి మార్కెట్ అని అంటారనమాట. షాపింగ్ వీడియో. ఇలాంటి షాపింగ్లు చాలా ఉన్నాయి కానీ మేము మా దగ్గరలో ఉన్నదని దీనికి వెళ్ళాము. ఇంకా ముందు కూడా ఇలాంటి షాపింగ్ వీడియోలు చాలా వస్తుంటాయి. ఎన్ని షాపింగ్లు తిరిగినా, ఎన్ని బీచ్లు తిరిగినా, ఇగో నా చంకలో ఈ మేకపిల్లని ఎత్తుకోవడం మాత్రం తప్పట్లేదనమాట. నా బుడ్డిది కొంచెం దూరమే నడుస్తుంది, మిగతాదంతా ఎత్తుకోమంటుంది. దీని బదులు ఇంట్లో కూర్చుంటే బెటర్ అనిపిస్తుంది కానీ షాపింగ్కి వెళ్ళకపోతే మనం ఉండలేం కదా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా.